కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. 33 ఏళ్ల అభిమాని రేణుకాస్వామి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని, ఆ తర్వాత అతన్ని కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. జూన్ 9న బెంగళూరులోని సుమనహల్లిలోని మురికినీటి కాలువ దగ్గర అతని మృతదేహం లభ్యమైంది. హత్యా నేరంతో ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్న నటుడు దర్శన్ లాన్‌లో మరో ముగ్గురు సిగరెట్ తాగుతున్నట్లు చూపించే ఫోటో వైరల్ అయిన తర్వాత జైల్లో ఉన్న కన్నడ నటుడిని ఫోన్ కాల్‌లో చూపించే వీడియో బయటపడింది. ఆదివారం గ్యాంగ్‌స్టర్ విల్సన్ గార్డెన్ నాగా మరియు అతని మేనేజర్‌తో సహా ముగ్గురు వ్యక్తులతో లాన్‌లో నటుడిని చూపిస్తున్న ఫోటో వైరల్ అయింది. నటుడు మరియు అతని సహాయకులు జైల్లో ప్రత్యేక సౌకర్యాలను అనుభవిస్తున్నారనే అనుమానాన్ని వీడియో పెంచింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సీబీఐ విచారణ జరిపి శిక్షించాలని రేణుకాస్వామి తండ్రి డిమాండ్ చేశారు. ఇలాంటి వాటితో సీబీఐ విచారణ జరపాలి అనే అభిప్రాయం కలుగుతోంది. ఈ చిత్రాన్ని చూస్తుంటే ఆయన ఇతరులతో కలిసి సిగరెట్ పట్టుకుని టీ తాగడం చూసి ఆశ్చర్యపోయాను. అతను జైల్లో ఉన్నాడా లేదా అని సందేహం వస్తుంది. జైలు అనేది జైలుగా ఉండాలి. ఇతర సాధారణ ఖైదీల వలె పరిగణించబడాలి. కానీ ఇక్కడ అతను రిసార్ట్‌లో కూర్చున్నట్లు కనిపిస్తోంది అని అతను చెప్పుకొచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.